హాయ్ అండి. ఈరోజు కాకరకాయ టమాటా కూర వండుదామని అయితే కాకరకాయ ముక్కలు అయితే ఫస్ట్ కట్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని అయితే ఒక 5 నిమిషాలు అయితే ఇట్లా కలిపి ఇవి పక్కకు పెట్టిద్దండి. ఎందుకంటే ఈ కాకరకాయలో మనము కొంచెం సాల్ట్ వేసి పసుపు వేసి కొద్దిసేపు పక్కకు తీసుకుంటే ఇట్లా ఇదిగో నీళ్ళు ఊరుతాయి ఇట్లా. ఎందుకంటే ఈ కాకరకాయ ముక్కలు చేదు ఉండయి ఇట్లా చేసుకుంటే. ఇది ఇట్లా కలిపి ఇట్లా మనం పెట్టుకున్నాం అనుకోండి, కొద్దిసేపటికి ఈ నీళ్ళు చేదు నీళ్ళు ఇవి. ఈ నీళ్ళు అయితే వంపేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా పిసుకుంటేనే ఇట్లా మనం కలుపుకొని ఇట్లా పిసుకుంటే ఇట్లా వెళ్తాయి. ఇవన్నీ అయితే పిండుకొని పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకుంటే ఈ కాకరకాయ కూర ఊకే ఒక్కలాగా కాకుండా ఒక 4 రకాలు 5 రకాలు వండుకోవచ్చండి. కాకరకాయను ఎప్పటికొక్కలాగా వండుకొని ఊకే ఒకే కూర తినాలి ఒక్కలాగా అని అనుకోకుండా ఏ కూరగాయలైనా ఒక 4 రకాలు 5 రకాలు వండుకోవచ్చు. మనం ఎప్పుడు ఒక్కటే కూర అనుకోకుండా సుతా తినచ్చు. ఎందుకంటే ఒక్కలాగా వండుకున్నప్పుడు ఒక్కటే కూర అనిపిస్తుంది. ఇట్లా 4 రకాలు 5 రకాలు వండుకుంటే మనము ఇట్లా టేస్ట్లు మారుతాయి కాబట్టి మంచి ఇష్టంగా తినచ్చు. నేను ఇప్పటికి మన ఛానల్లో 3 రకాలు ఏమో పెట్టినా, ఇది 4వ రకం అండి. ఇట్లా ఒక్కలాగా కాకుండా ఇట్లా వండుకోండి. ఫస్ట్ అయితే ఈ నీళ్ళు వంపుకోవాలి. ఇదిగో ఇట్లా మనం పిండుకుంటే సుతం ఇంకెళ్తాయి. ఇట్లా గట్టిగా పిండుకొని అయితే నీళ్ళు వంపుకుంటే చేదు ఉండదు. ఇది కాకరకాయ చేదు ఉంటుంది తినము అనుకునే వాళ్ళు కూడా తినచ్చు, చేదు ఉండదు ఈ ముక్క అసలే. ఇట్లనైతే పిండుకొని తీసుకోవాలి ముక్కలు, కాకరకాయ ముక్కలు. ఇవి ఇప్పుడు పిల్లలు కూడా ఇష్టపడరు కాకరకాయ కూర తినాలి అని, వాళ్ళు కూడా తినచ్చు. ఎందుకంటే ఈ పీసులు అస్సలు చేదు ఉండయి ఇట్లా చేసుకుంటే. నేను ఇంతవరకు ఇట్లా చేసుకొని వాళ్ళ గురించి ఇప్పుడు వండబోయే వాళ్ళ గురించి చెప్తున్నా. పిల్లలు ఎవరైనా నేర్చుకునే వాళ్ళ గురించి ఇట్లనైతే చేసుకోండి. ఇప్పుడైతే ఇది వండుకుందాం కూర. మనము ఎందులో అయితే కూర వండుకుంటామో అందులో నూనె పోసుకోవాలి. నేను ఈ చెంచాన్నర పోసిన. ఎందుకంటే ఫస్ట్ అయితే కాకరకాయ ముక్కలు వేపుకుందాము. ఎందుకంటే కాకరకాయ ముక్కలు వేగినాక కూడా టమాటా వేసుకోవచ్చు, కానీ కొంచెం కాకరకాయ ముక్కలు మెత్తగా అవుతాయి. అందుకే ఫస్ట్ అయితే కాకరకాయ ముక్కలు వేపుకున్నాక తర్వాత మనము వేసుకునేవి అన్నీ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకున్నాక టమాటా ముక్కలు వేసుకొని అవి వేపుకోవాలి. ఇప్పుడైతే ఇవి దూరగా వేపుకొని తీసుకుందాము కాకరకాయ ముక్కలు. ఇట్లా వేపుకోవాలి. ఇంకా కొద్దిసేపు వేగితే దూరగా వేగుతాయి. కొద్దిసేపు వేపుకుందాము. ఈ కాకరకాయ ముక్కలు ఇట్లా వేగితే సరిపోతాయి. ఎందుకంటే ఈ పీసులు మెత్తగా కాదు, మనం టమాటాలు వేసి వండుకుంటే అవిటితో పాటు ఈ ఉడికేది ఉంటే మెత్తగా అవుతుంది, అందులోనే కలిసిపోద్ది కాబట్టి బాగుండదని ఇట్లా వేపుకొని మనం వండుకుంటేనైతే ఈ పీసులు మనం తినచ్చు. ఎందుకంటే ఇట్లా ఉంటాయి ఇవి మెత్తగా కాకుండా, కాబట్టి మనం తినచ్చు మంచిగా. ఇప్పుడు ఇవి పక్కకు తీసుకున్నాము. కొంచెం నూనె ఉంటుంది కదా, ఇలా కొద్దిసేపు ఇట్లా వంపుకొని ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నూనె ఏమి కాదు, మళ్ళీ మనం ఈ కూరలు వేసుకునేటే, కానీ మరి మనము ఇంకా తతిమ్మ ముక్కలు కూడా ఇందులో వేపుకోవాలి కదా, అందుకు మరి నూనె కూడా ఎక్కువ పోసుకోవాలి కదా. అందుకు ఈ పీసులన్నీ ఇట్లా నూనె లేకుండా సైడ్కి ఇట్లా అనుకుంటే నూనె ఇందులో పడిపోద్ది. ఇవైతే ఇప్పుడు పక్కకు తీసుకుంటాము.
మనం ఇప్పుడు ఈ తాలింపు ఇందులో వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇది మనము ఇప్పుడు కాకరకాయ ముక్కలు తీసుకున్నాం కదా, తీసుకోగా నూనె ఉన్నది కదా, ఇదే నూనె సరిపోద్ది. నేను ఒక స్పూన్నర వేసిన కదా, సరిపోద్ది. ఎందుకంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ నూనెలు వాడే వాళ్ళైతే ఇంకా కూడా వేసుకోవచ్చు, ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. మాకైతే ఇది సరిపోద్ది మేము వాడడంకైతే. ఇదిగో ఇది సరిపోద్ది. ఇట్లా తాలింపు కొంచెము ఇట్లా వేగినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఫస్ట్ ఎప్పుడైనా ఏ కూర వండినా ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవద్దు. ఎందుకంటే పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకుంటే అందులో మిరిపిచ్చులు ఉంటాయి కదా, అవి మన పైన దిగుతాయి చిటపొటని. అందుకే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక కొద్దిసేపు ఉల్లిపాయ ముక్కలు వేగినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. వేగుడంటే ఎక్కువసేపు కాదు, మనమైనా నూనె చిల్లకుండా ఉండే వరకు వేసుకుంటే సరిపోద్ది. పచ్చిమిర్చి ఎందుకంటే నేను ఎండుకారం వేయనని పచ్చిమిర్చి తీసుకున్నా. ఒక 6 నుండి 7 అయితే కావచ్చు పచ్చిమిర్చి. ఇవన్నీ కూడా వేసుకున్నాను. ఇప్పుడు పసుపు వేసుకుందాము, సరిపోద్ది. కొద్దిసేపు వేపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందరగానే వేసినాం అనుకోండి, ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగేలోపు అదంతా అడుగంటుకుంటుంది. అందుకే ఇవి కొంచెం దగ్గరకు వచ్చినాక కొద్దిసేపు వేగినాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కొద్దిసేపు వేపుకోవాలి. వేపుకున్నాక మనం ఏ కూర అయితే వండుకుంటామో ఆ ముక్కలు అప్పుడు వేసుకోవాలి. ఈ తాలింపులో ఇది కొద్దిసేపు అయితే వేగాలి. పచ్చిమిర్చి వేసినాం కదా, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము. సరిపోద్ది. నేను అండే కూర మాత్రం 1/2 కేజీ కాకరకాయలు, ఒక అర్ధ పావు టమాటో అంతే. ఎందుకంటే టమాటో ఎక్కువ వేసుకుంటే కాకరకాయ కూరలాగా అనిపించదు, అందుకే ఎక్కువ వేసుకోవద్దు. మనం కాకరకాయలు ఎక్కువ వేసుకోవాలి, టమాటో తక్కువ వేసుకోవాలి. మనం వంకాయ టమాటా వండినా కానీ వంకాయ టమాటా అంటాం కాబట్టి ఫస్ట్ వంకాయ పేరు వేస్తాయి కాబట్టి వంకాయ ఎక్కువ వేసుకోవాలి, టమాటా తక్కువ వేసుకోవాలి. ఇది మనం కాకరకాయ టమాటా అంటున్నాం కదా, కాకరకాయ ఎక్కువ వేసుకోవాలి, టమాటా తక్కువ వేసుకోవాలి. ఏ కూరలైనా మనం ఒకవేళ టమాటో వంకాయ అనుకుంటే వంకాయ తక్కువ వేసుకోవాలి, టమాటా ఎక్కువ వేసుకోవాలి. ఎండ్లనైనా ఏ పేరు అయితే కూర కత్తదో అవి ఎక్కువ తీసుకోవాలి, కాయలు తతింబై తక్కువ తీసుకోవాలి మనం వాళ్ళు వేసుకునేది. అప్పుడు ఆ కూర పేరే వస్తుంది అట్లా. అందుకే అట్లా వేసుకోవాలి. మళ్ళీ ఏంటంటే ఇవి సగం అవి సగం వేసుకున్నా, ఇప్పుడు ఈ కాకరకాయలు సగము ఈ టమాటోలు సగం వేసుకున్నా కానీ కూర టేస్ట్ ఉండదు, పండుతుంది. ఎందుకంటే ఒక్క కాకరకాయ వేసుకొని 4 టమాటాలు వేసి వండుకోండి, అప్పుడు టేస్ట్ ఉంటుంది. ఒక్క వంకాయ వేసి 4 టమాటాలు వేసుకోండి, టేస్ట్ ఉంటుంది. 4 వంకాయలు వేసుకొని ఒక్క టమాటా వేసుకోండి, అది టేస్ట్ వేరే ఉంటుంది. అందుకే ఏదైనా ఫస్ట్ వేసుకునే కాయలు ఎక్కువ వేసుకొని వండుకోవాలి, తర్వాత వేసేవి ఏవైనా తక్కువ వేసుకోవాలి. అందుకే మనమైతే ఏ కూర అయితే అనుకుంటామో ఆ కూర ఫస్ట్ ఎక్కువ వేసుకోవాలి కాయలు. ఇగో ఈ ముక్కలు అయితే ఇట్లా వేగాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలు ఇట్లా వేగినాక ఇప్పుడు అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్టే ఈ ముక్కలతో పాటుగా అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇదంతా ఇట్లా అడుగంటుకుంటుంది. అందుకే కొద్దిసేపు వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేదాకానే ఈ తాలింపు ఉంచుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఈ ముక్కలన్నీ వేగినాయి కాబట్టి ఇవి కూడా కొద్దిసేపు వేగుతాయి. ఇవి కూడా వేగేసరికి ఇవన్నీ కూడా దూరగా వేగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఈ ఉల్లిపాయ ముక్కలైనా ఈ పచ్చిమిర్చి ముక్కలైనా దూరగా వేగుతాయి.
ఏదో అన్నీ ఒకసారి అందులో వడేసి వండుకోవడం కాదు, ఇట్లా వండుకున్నప్పుడే టేస్ట్గా ఉంటుంది. చూడండి మీరు, నేను ఎట్లా వండుతానో గమనించండి. మీరు నేను చేసిన వంట మీరు ఇట్లా చూసిన వాళ్ళైతే చెప్తాను, మన వీడియో చూసిన వాళ్ళు. ఏముందిలే ఇంతగానే చెప్తుంది సోది అని అనుకోకండి, ఎందుకంటే ఇట్లా వండుకున్నప్పుడే టేస్ట్గా ఉంటుంది, సోది కాదండి. ఏది ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నదే చూడాలి మీరు. ఇదిగో చూసిర్రు కదా, ఈ పచ్చిమిర్చి, ఈ ఉల్లిపాయ, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇట్లా వేగాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా ఇది ఇట్లా వేగితే టేస్ట్గా ఉంటుంది కూర. ఇట్లా వేగినాకనే తతిమ్మ ముక్కలు వేసుకోవాలి మనము. ఇప్పుడు కాకరకాయ ముక్కలు మనం వేపి పెట్టుకున్నాం కదా, సరే కాకరకాయ ముక్కలు కాదండి, ఇవన్నీ తీసుకోవాలి. మర్చిపోయి వేసిన మీకు చెప్పుకుంటా, ఏమనుకోకండి. ఇప్పుడు కాకరకాయ కాదు టమాటా వేసుకోవాలి. వేసినవన్నీ తీసేయడం అవుతుంది. మీతోటి చెప్పకుండా మర్చిపోయి నేను కాకరకాయ ముక్కలు వేసినండి. లేదు, ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ తాలింపు ఇట్లా వేగినాక ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా మెత్తగా కావాలి, దగ్గరికి రావాలి. వచ్చినాక కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇది కొద్దిసేపు మూత పెట్టుకుందాం అనుకోండి, ఇదంతా దగ్గరికి వస్తుంది. టమాటా అంతా కొద్దిగా చిన్న కట్ చేసుకోవాలి, తొందరగా వేగుతుంది. ఎందుకంటే ఈ మందం ఉంటాయి టమాటాలు, ఇట్లా ఈ తోలు మందం ఉంటుంది కాబట్టి వేగేది తొందరగా. పెద్ద పెద్దగా వేస్తే కొద్దిసేపు ఇవన్నీ దగ్గరికి వచ్చేదాకా మూత పెట్టుకుందాము. చూద్దాం ఒకసారి ఈ టమాటా అంతా దగ్గరికి వచ్చిందా, మెత్తగా ఉడికిందా చూద్దాము. ఇదిగో ఇట్లా మెత్తగా ఇదిగో ఇట్లా ఉడకాలి, ఉడికి దగ్గరికి రావాలి. ఇదంతా చూసారు కదా, ఈ టమాటా అంతా మెత్తగా అయింది కదా. ఇంకొక కొద్దిసేపు ఉడకనిద్దాము. ఉడికినాక కాకరకాయ పీసు ముక్కలు వేసుకుందాము. కొద్దిసేపు ఉడకనిద్దాము. ఇట్లా ఉడికితే సరిపోద్ది టమాటా మొత్తము. తాలింపు అంతా కూడా ఈ మిర్చి, ఈ ఉల్లిగడ్డ, ఈ టమాటా ఇదంతా కూడా ఇట్లా దగ్గరికి వస్తే సరిపోద్ది. ఇప్పుడు మనం ఫస్ట్ వేపుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుందాము. ఈ ముక్కలు ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు ఇవి కూడా ఉడకనియాలి. అసలు ఏదే ఉండదు ఈ కూర ఇట్లా వండుకుంటే, ఎవరైనా ఇష్టంగా తినచ్చు. మీరు కూడా ఇంతవరకు ఇట్లా వండుకొని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే వండుకొని చూడండి, ఎంత టేస్ట్ ఉంటుంది అన్నది మీకు తెలుస్తుంది. ఎట్లుంటుంది, ఇది చేదు ఉంటుందా ఉండదా అన్నది కూడా మీకు తెలుస్తుంది. కొద్దిసేపు అయితే ఈ కాకరకాయ ముక్కలు కూడా ఈ టమాటా ఉంది కదా, ఇది దీనిలో ఉడకనిద్దాము. కొద్దిసేపు ఉడకనిద్దాము. కొద్దిసేపు ఉడికితే మంచిగా పుల్లగా మంచిగా ఉంటుంది. మెల్లగా ఇట్లా అనుకోవాలి, ఇట్లా కొట్టుకోవద్దు. ఇది గీట్లు పడుతుంది, దీనికి గీట్లు పడుతాయి. అందుకే కొంచెం ఇట్లా వంటితే ఇది దీనికి అంటుద్ది అనుకోండి, ఇట్లా మనం ఇట్లా అనుకుంటే సరిపోద్ది. కొద్దిసేపు మూత పెట్టుకున్నాను. చూసిరు కదా, ఈ కాకరకాయ ముక్కలు కూడా ఈ టమాటా ముక్కలతో ఇట్లా వేగాలి మంచిగా. ఇప్పుడు కొంచెము ధనియాల పొడి వేసుకుందాము. ఏంపిన ధనియాల పొడి, పచ్చిది కాదు. ఏంపిన ధనియాల పొడి వేసుకుంటేనే మంచిగా టేస్ట్ ఉంటుంది, సరిపోద్ది.
చిన్న స్పూను, ఎందుకంటే కూర కూడా కొద్దిగానే కదా, చూసారు కదా మీరు. ఈ 1/2 కేజీ కాకరకాయలు, ఈ అర్ధ పావు టమాటా. ఎంత అయింది ఉడికి? కొంచెం అయింది కదా. కొత్తిమీర వేసుకుందాము. ఈ కొత్తిమీర కాడలు పడేయద్దు, కొంచెం లాతగా మనకు కొంచెం ఇట్లా మనం కడిగితే తొందరగా ఇట్లా మెత్తగా దిగుతాయి కదా, లేతగా ఉంటాయి కదా, ఇవి అయితే వేసుకోవాలి. ఈ కాడల్లోనే ఉంటుంది విటమిన్ అన్నది, టేస్ట్ కూడా ఉంటుంది, స్మెల్ కూడా వస్తుంది మంచిగా కొత్తిమీర స్మెల్. అంటే ఆకుల్లో ఏముండదు, అందుకే ఈ కాడలు పడేయద్దు. ఈ కాడలు మీకు చూపిద్దామని నేను ఈరోజు కాడలు ఎక్కువ వేసిన, కొత్తిమీర తక్కువ వేసిన ఆకులు, అందుకే ఇవి కూడా వేసుకోవాలి. ఒక్కొక్క కొత్తిమీర చివరికి ఆకులు కడిగి చేసుకునే పడేసుకోవద్దు. ఈ లేతగా అయితే కాడలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు కడిగి చేసుకొని తీసుకోవాలి. కొద్దిసేపు అయితే ఇదంతా కూడా ఉడకనిద్దాము. ఇది ఎంత టేస్ట్గా అంటే అంత టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే కనుక మీరు వండుకోండి. మీకు ఇష్టం అనిపిస్తే నేను వండుకోండి అని బలవంతం కూడా నేను చెయ్య. మీకు నచ్చితేనే వండుకోండి, ఇట్లా టేస్ట్గా ఉంటుంది. కొద్దిసేపు ఉడకనిద్దాము మూత పెట్టుకొని. చూసారు కదా, ఈ కొత్తిమీర ఈ కాడలు కూడా, ఈ కొత్తిమీర కాడలు ఉడకాలి, ఎందుకంటే పచ్చి పచ్చి వస్తాయి. ఆకంటే తొందరగా ఉడుకుద్ది కానీ కాడలు కొంచెం టైం పడుతుంది, అందుకే ఈ కాడలు కూడా ఉడకాలి. ఉడికినప్పుడే ఇందులో కలిసిపోయినట్టు ఉంటుంది, టేస్ట్గా అయితే ఉంటుంది. ఈ కర్రీ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు, ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకు అందరికీ అయితే షేర్ చేయడం మర్చిపోకండి. బెల్లు నొక్కడం అయితే మర్చిపోకండి, బెల్లు కూడా నొక్కండి. నొక్కినప్పుడే మీకు నేను పెట్టిన వీడియోలు మీకు వస్తాయి ఏ రోజు ఆ రోజు. ఇది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంతవరకు మన ఛానల్ చేసుకొని అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి. చూసినప్పుడే నేను ఎట్లా వండేది ఈ వంటలు అనేది మీకు తెలుస్తుంది. ఇంకా మీకు నచ్చితే కనుక మీరు వండుకోండి, మీ ఇష్టం అది. ఇంకెందుకంటే ఇట్లా వండుకుంటేనైతే టేస్ట్గా కమ్మగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. బాయ్ అండి, ఉంటానండి. నేను మళ్ళీ వంటతో అయితే మీకు కలుద్దాము, ఎందుకంటే ఈరోజైతే ఈ వంట మా ఇంట్లో. బాయ్ అండి, ఉంటా మరి, మళ్ళీ వంటలో కలుద్దాము.